నిన్న స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు బ్యాక్ హర్ట్ అయింది కొద్దిగా డంబెల్తోని. అంత సివియర్ కాదు, బట్ చిన్న డిస్కంఫర్ట్ ఉందన్నమాట. ఇంకా నిన్నే పెయిన్ రిలీఫ్ బామ్ స్ప్రే అప్లై చేశాను, ఓకే, బట్ ఇంకా చిన్న సెన్సేషన్ ఉంది. ఆల్ రైట్, డే 3 ఇది. నేను ఒక బాడీ బిల్డర్ అనే పర్సనల్ ట్రైనర్ని. నన్ను చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ మీల్ ప్లాన్, ఈ డైట్ ఉంటుంది కదా, ఇది నేను ఇంత కన్సిస్టెంట్గా ఎలా ఫాలో అవ్వగలుగుతున్నాను, వాళ్ళు ఎలా ఫాలో అవ్వగలరు అని చెప్పి అడుగుతారు. హానెస్ట్గా చెప్పాలంటే వెరీ సింపుల్. ఇది ఈ ఫుడ్ నా బాడీని బిల్డ్ చేసింది. రైస్, చికెన్, వెజీస్, ఎగ్స్, బనానాస్, ఓట్స్ అండ్ వే ప్రోటీన్. చాలా ఇయర్స్ నుంచి ఎవ్రీ డే ఇదే ఫుడ్ తింటున్నాను. టేస్టీగా ఉంటుందని కాదు, జస్ట్ ఇట్ వర్క్స్ ఫర్ మీ అంతే. ఇక్కడ ఫ్యాన్సీ రెసిపీస్ ఏమీ లేవు. నేను షెఫ్ని కూడా కాదు, నాకు కుకింగ్ కూడా రాదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే అసలు నాకు కుక్ చేయాలనిపించదు. చాలా టైర్డ్గా ఉంటాను, చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటాను, చాలా బిజీగా కూడా ఉంటాను కొన్నిసార్లు. బట్ ఈ మీల్స్ దగ్గరికి వస్తే ఏంటంటే ఇట్స్ లైక్ బ్రషింగ్ టీత్. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే నేను బ్రష్ చేసుకుంటాను కదా, అలాగే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ నేను ఆ మీల్స్ అన్ని ప్రిపేర్ చేసుకుంటాను. సో ఒక్కసారి మీల్స్ అన్ని ప్రిపేర్ అయిపోయాయంటే నెక్స్ట్ ఇంకా స్కిప్ చేసే ఛాన్స్ ఉండదు. మోటివేషన్ అన్నది టెంపరరీ మాత్రమే. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఎక్కువ మోటివేషన్ ఉంటుంది, ఆ రోజు మనం లైక్ హల్క్లా ఫీల్ అవుతుంటాం, అన్నీ చేసేయగలం అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కంప్లీట్గా డెడ్, జీరో ఎనర్జీ ఉంటుంది, ఆ రోజు ఏమీ చేయలేము. బట్ డిసిప్లిన్ దగ్గరికి వస్తే డిసిప్లిన్ అలా కాదు. డిసిప్లిన్ డజంట్ కేర్ అబౌట్ ఫీలింగ్స్. ఈ మీల్ ప్లాన్ అది ఫాలో అవ్వడం, ఒకే రొటీన్ ఫాలో అవ్వడం చాలా డిఫికల్ట్గా ఉంటుంది, నాకు తెలుసు. బట్ ఎలా స్టార్ట్ చేయాలంటే స్టార్టింగ్ ఒక చిన్న రొటీన్ పెట్టుకోండి, సింపుల్గా దాన్ని ఫాలో అవ్వండి, రిపీట్ చేయండి ఎవ్రీ సింగిల్ డే. బాడీ బిల్డింగ్ అయినా సరే, ఫిట్నెస్ అయినా సరే, ఆర్ జస్ట్ ఒక వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలన్నా సరే, ఇవన్నీ ఏంటంటే మనం ఎవ్రీ సింగిల్ డే చూస్ చేసుకున్న టైనీ చాయిసెస్ మీద బిల్డ్ అయి ఉంటాయి. ఒకటి మన మైండ్లో ఉండాలి, డిసిప్లిన్ ఓన్లీ గ్రోస్ వెన్ యూ రిపీట్ ద సేమ్ యాక్షన్ ఈవెన్ వెన్ దే ఆర్ బోరింగ్. కన్సిస్టెన్సీ అంతే. కన్సిస్టెన్సీ ఈజ్ ద ఓన్లీ థింగ్ దట్ చేంజెస్ ఎవ్రీథింగ్. జస్ట్ స్టార్ట్ విత్ one right meal a day and repeatedly do the same thing. ఈ ఫుడ్ అంతా డిసిప్లిన్ రిప్రజెంట్ చేస్తుంది. నేను ప్రతిసారి ఇది తిన్నప్పుడు ఐ చూస్ కన్సిస్టెన్సీ ఓవర్ ఎక్స్క్యూజెస్. రేపు వీడియోలో కలుద్దాం.